వెల్కమ్ టు అ న్యూ వీడియో. టైం వచ్చి 11:30 అవుతుందండి. సో పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోయాయి కదండి. మేమైతే హాలిడేస్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. సో చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మేము స్పోర్ట్స్ షాప్కి అయితే బయలుదేరామండి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము రిచి క్రిసి వాళ్ళని అకాడమీలో జాయిన్ చేయాలి అని, ఫైనల్లీ క్రికెట్ అకాడమీలో. సో ఫైనల్లీ కుదిరిందండి. సో వాళ్ళైతే ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళ కోచింగ్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళకి డ్రెస్ కోడ్ చెప్పారు. సో ఆ డ్రెస్సెస్ కొనడానికి అయితే మేము బయలుదేరాము. సో రండి వెళ్దాం. మీరు సెలెక్ట్ అయిపోయారు. సాటర్డే నుంచి వెళ్ళిపోవడమే మీరు ప్రాక్టీస్కి. మీకు టీ షర్ట్, ట్రాక్, వైట్ షూస్ వెంటనే కొనమన్నారు. సాటర్డే 4 o'clockకి అక్కడ. బ్యాట్ తర్వాత చెప్తున్నారు. కిట్ మొత్తం కొనాలంట. బ్యాట్, హెల్మెట్, వికెట్స్ అన్నీ. హ్యాపీ. ఎప్పుడు కొంటారు? రేపు మాత్రం మనం డ్రెస్ షూస్ కొనాలి రేపు. బ్యాట్ ఇప్పుడే కాదు, మన సార్ చెప్తారు. అంటే షూస్ మామూలు బాక్స్ క్రికెట్ కూడా అలా వేసుకెళ్ళకండి, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంట. టైంకి వెళ్ళకపోతే 10 rounds చేయించేస్తారంట. 5 minutes ఆల్సో యూ హ్యావ్ టు గో ఫర్ 10 rounds. సో మా కార్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో అండి. 2011లో కొన్నాం. ఇది ఇప్పటికీ నడుస్తుంది. చాలా తక్కువ తిరిగాము, ఎందుకంటే మేము వాడకం తక్కువ. ఎందుకంటే ఫ్యామిలీ అంతా వెళ్తే ఇన్నోవాలో వెళ్తాము, డాడీ కారులో వెళ్తాము. కాబట్టి దీన్ని చాలా తక్కువ వాడాము. వాడకం తక్కువ వల్ల మొన్న ఏమైందంటే లాక్ స్టక్ అయిపోయింది. అది తీయడానికి ఆటోమేటిక్ లాక్ ఓపెన్ అవ్వట్లేదు, మాన్యువల్ లాక్ ఓపెన్ అవ్వట్లేదు. దానికి చాలా ఆయిల్ పెట్టి మేము అనుకున్నాను అలా ఉంచేస్తే మళ్ళీ బ్యాటరీ పోద్ది. మళ్ళీ 10 daysలో దుబాయ్ ట్రిప్ వెళ్ళిపోతాము. దాన్ని అలాగా నడిపిస్తున్నాం, అమ్మట్లేదు. ఎందుకంటే అమ్మితే ఎప్పుడన్నా అవసరం వస్తుందేమో, కార్ తీయాల్సి వస్తుందేమోనని. ఎందుకంటే మేము ట్రిప్స్ వెళ్తే బయటికి వెళ్తాము. అంటే జస్ట్ షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పటికీ బాగానే నడుస్తుంది. 2011లో కొన్నాం మేము. ఇప్పటికి 14 years అవుతున్నట్టుంది. ఇంకో ఇయర్ అయితే దీనికి పొల్యూషన్ సర్టిఫికేట్లు అవన్నీ ఏమంటారు అయిపోతాయి కదా, ఎక్స్పైర్ అయిపోతాయి కదా. మేమైతే స్టీల్ ప్లాంట్ వచ్చామండి. ఖాళీ స్పోర్ట్స్ అంటే కోచ్ ఇక్కడే చెప్పారు, ఇక్కడ తీసుకోండి ఉంటాయని. వాళ్ళు చెప్పినట్టు తేలేదనుకోండి మళ్ళీ రిజెక్ట్ చేస్తే డబ్బులు వేస్ట్ అవుతాయి. పైగా వేసుకుని వెళ్ళాలి కదా, వేసుకుని రమ్మన్నారు. సో వెళ్తున్నాము. మరి వీళ్ళు ఏం ముద్రెత్తారో తెలియదు, చూద్దాం. నేను ముందే చెప్పానండి, ఏంటి అంటే ఒరే మీరు అనుకున్నట్టు బ్యాటింగ్ బౌలింగ్ ఉండదు, ముందు పరిగెట్టించేస్తారు ఫుల్గాను. అలాగే డిసిప్లిన్ ఉంటుంది ఎక్కువ, వార్మప్స్ ఉంటాయి, ఎక్సర్సైజెస్ ఉంటాయి. అప్పుడప్పుడు మాత్రమే మీకు బ్యాటింగ్ బౌలింగ్ ఉంటుంది. ఇక్కడ చేసినంత కాదు, చెక్కేస్తారు అక్కడ. ఓకేనా? సో అని చెప్పాము. బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉన్నా సరే స్కిల్ సంపాదించాలి అంటే మాత్రం డిసిప్లిన్ అవసరం కదా. సో మేబీ చూద్దాం. స్టార్టింగ్ వాళ్ళ ఇంట్రెస్ట్, అలాగే నా ఇంట్రెస్ట్ కూడా. ఎందుకు మేము ఇలా స్పోర్ట్స్ విషయంలో ఆప్ చేసామంటే, ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి, రెండోది ఫిజికల్గా ఫిట్గా ఉంటారనండి. సో అందుకని మేము చేసాం. వీలైతే వీళ్ళ జాయినింగ్ ఫస్ట్ డే కూడా వీలైతే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాం. ముందు చూద్దాం రండి, వీళ్ళు ఏం కొనమన్నారో ఏం చేయమన్నారో చూద్దాం. పెట్టుబడి మొదలైందండి ఆల్రెడీ. ఏంటంటే షూ కొనాలి. మేము ముందు వ్లాగ్స్లో చెప్పాము, వీళ్ళకి షూని ఎత్తుకుతున్నాం కానీ సైజ్ సెట్ అవ్వట్లేదని. ఆల్రెడీ ఇదొక షూ ఉంది, ఇప్పుడు మళ్ళీ దీనికి షూ కొనాలి, మళ్ళీ ట్రిప్కి దుబాయ్ ట్రిప్కి షూ కొనాలి. డబల్ అవుతుంది. సో వీళ్ళకి వైట్ టీ షర్ట్, బ్లాక్ ఆర్ బ్లూ లోవర్, బ్లాక్ కానీ బ్లూ కానీ లోవర్ చెప్పారండి. అంటే పర్టికులర్గా వాళ్ళు చెప్పింది వేసుకెళ్ళాలి కదా, లేకపోతే అందుకోసమని ముందు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని తీసుకుంటున్నాము. వీళ్ళకేమో కలర్ కావాలని వీళ్ళ ఎక్స్పెక్టేషన్. బాబు వాళ్ళకి కుదరదరా నాయన, కలర్ చెప్తే అదే చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ టీషర్ట్స్ సెట్ చేసాము. ఇప్పుడు ప్యాంట్స్
వైట్ తీసుకోమన్నారు. ఈ వైట్ని రేపు బ్రౌన్ చేసేస్తారు మరి మామూలుగా అయితే. ఈ యూనిఫామ్ అంటే వైట్ ఎందుకంటే హీట్ అబ్జార్బ్ చేయకుండా ఉండడానికి కదా, కూల్గా ఉంచడానికి. అంటే వీళ్ళు బాగా కాదు, వీడికి ఇలా వైట్ వచ్చింది, వాడికి బ్లూ వచ్చింది, సేమ్ ఇందులోనే ఉన్నదేమో. అడుగు మనం అడుగు కదా, బ్లూ వచ్చింది వీడికి, ఇది బాగుంది ఇలాగా. వీళ్ళిద్దరికి ఒకటే ఉంటే ఇవ్వండి, వీడిది బ్లూ ఆడిది బ్లాక్ కదా అని అంటుంటే ఈయన అంటున్నారు వద్దులేండి మళ్ళీ అంటున్నారు. ఇది వద్దులేండి. షూవా కావాలి కావాలి. ఏమన్నారంటే దీని ఒక్కదాంతో అయిపోదు కదా, ఇంకోటి కొనాలి కదా అన్నారు. అంటే నాకు ఫ్యూచర్ కనబడుతుందండి. ఇటు యూనిఫామ్స్ ఇవి, షూ కూడా తీసుకోమన్నారండి. షూ కూడా తీసుకోమన్నారు. సో వైట్ తీసుకోమన్నారు. పైగా ఇదిగో రబ్బర్ స్పైక్ ఉండాలన్నారు. ఫుల్ వైట్ అక్కర్లేదా? అలవాటు పడతారా? అర్థమైంది. గేమ్ పెట్టి మనం మార్చుకుందాం. అన్నీ ఒప్పిస్తున్నామండి. ఆడేమో లూజ్గా, మీరు మాట్లాడండి, ఆ లూజ్గా ఉన్నది కావాలంటున్నాడు. కానీ పరిగెట్టినప్పుడు ఫిట్ ఉండాలని చెప్తున్నాము. జస్ట్ ఓన్లీ షూస్, టీ షర్ట్, కింద ట్రౌజర్ అంటారు, సాక్స్, లోవర్, అవి మాత్రమే కొన్నామండి ఈరోజు. జస్ట్ అటెండెన్స్ ఇవ్వడానికి, కనపడడానికి. దాని తర్వాత చెప్తారు, దాని డీటెయిల్స్ ముందు చెప్తాను మీకు. స్టార్టింగ్ బోనియే దమ్మాలు అయిపోయిందండి. అంటే మనం ఆలోచిస్తాం కదా, అనుకుంటాం కదా వాళ్ళు ఎంత లావిష్గా బ్రతుకుతున్నారు, వాళ్ళు ఏమంటారు సంపాదించేస్తున్నారు, అడ్డంగా ఏమంటారు సంపాదించేస్తున్నారు అని అనుకుంటాం కదా. సింపుల్ జస్ట్ ఒక 2 ట్రౌజరు అలాగే టీ షర్ట్, షూకే మాకు ఇద్దరికి 4000 రూపీస్ అయిందండి. నెక్స్ట్ ఇంకా పూర్తిగా సాక్స్, పూర్తిగా కిట్ కొనాలి. నేను సింపుల్గా బేసిక్ బ్యాట్ ఎంత ఉంటుందని, అంటే వీళ్ళు హార్డ్ టెన్నిస్తో కానీ రబ్బర్ బాల్తో కానీ ఆడరు, ప్రాక్టీస్ చేయించరు. వాళ్ళకి లెదర్ బాల్ ఉంటుంది కదా, యాక్చువల్ క్రికెట్ బాల్, ట్రైన్ చేయడమే అక్కడి నుంచి ట్రైన్ చేస్తారు. మేము కార్క్ బాల్తో ఆడడం మాకు అలవాటు ఉంది, కార్క్ బాల్తో. కానీ చాలా డేంజరస్ అండి, ఎక్విప్మెంట్ లేకుండా ఆడకూడదు. చాలాసార్లు దెబ్బలు తగిలించుకున్నాము. సో జస్ట్ బేసిక్ బ్యాట్, అంటే బేసిక్, అంత ప్రొఫెషనల్ బ్యాట్ కాకుండా ఎంత అని అడిగితే 2600 చెప్పారండి. అంటే వీళ్ళిద్దరికి బ్యాట్లకి మళ్ళీ 500 అవుతుంది, 5000 అవుతుంది. ప్యాడ్స్ ఎంత అని అడిగాను, ప్యాడ్స్, ఈ ప్యాడ్స్ ఒక్కొక్క సెట్ 1700 చెప్పారు. లెక్క 2 1700 3400 అక్కడ 5000 8400 అలాగే 4000 లెక్కేయండి. ఎంతైంది? 12400. దాని తర్వాత వీళ్ళకి ఈ థై ప్యాడ్స్ తీసుకోవాలి. థై ప్యాడ్స్ అవి ఎంతో తెలీదు. అలాగే గార్డ్ తీసుకోవాలి. అలాగే ఈ ప్యాడ్స్ తీసుకోవాలి. నీ క్యాప్స్ అండ్ ఎల్బో క్యాప్స్ కూడా ఉండాలి. అలాగే హెల్మెట్, గ్లోవ్స్. నాకు చెప్పి ఇద్దరికి కలిపి 15,000 అయితే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అని. ఇది కేవలం ఒక 6 మంత్స్కి వస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోతారు, బ్యాట్ షార్ట్ అయిపోద్ది. కాబట్టి ఎలాగో ఇంకో పేరు తీయాలన్నారు. అంటే ఇది మనం అనుకున్నంత ఈజీ కాదండి, చాలా ఇన్వెస్ట్మెంట్, నెవర్ ఎండింగ్. ఇది నేను పీవీసీ అదొకటే కాదు, చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి, చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి. పీవీ సింధు గురించి చదివినప్పుడు లేకపోతే విన్నప్పుడు వాళ్ళ డాడీ 3 o'clock లేచి 60 km డ్రైవ్ చేసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చి స్కూల్కి తీసుకొని వెళ్ళడం. అలాగా ఒక రకంగా అదంతా వర్తే కదండి. షీ వన్ ఒలింపిక్ మెడల్ ఫర్ ఇండియా, నాట్ వన్స్ ట్వైస్. అంటే మీకు ఒకటి చెప్తాను, ఎవరైతే మాకు ఇప్పుడు వచ్చారో కొంచెం హెల్ప్ చేశారో, అది అపరాజిత వాళ్ళకి తెలిసిన అతను, అంటే ఆఫీస్లో. సో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అనమాట అతను. సో అతను అడిగాడు, మీరు మంచి క్రికెటర్స్ అవ్వాలి అని అనుకుంటే, లేకపోతే ఐపీఎల్కి లేకపోతే అలాగ అతను ఆలోచిస్తున్నాడు.
నాకైతే ఆ ఐడియా అయితే లేదండి. వీళ్ళు క్రికెట్ అంటే ఇష్టం, ఆడించాలి, బై ప్రొడక్ట్గా వీళ్ళు హెల్దీగా ఉంటారు. అర్థమైంది కదా మీకు? ఫిజికల్గా హెల్దీగా ఉంటారు. కుక్కకి బాల్ ఇసురుతారు, ఆ కుక్క పరిగెత్తుకొని మళ్ళీ తీసుకొస్తుంది. అంటే కుక్కకి బాల్ ఇసిరి తీసుకొచ్చి నేర్పించడం అనేది కాన్సెప్ట్ కాదు. కుక్క హెల్దీగా ఉండాలి అంటే దాన్ని పరిగెట్టించాలి. కాబట్టి బాల్ పరిగెట్టదు, బాల్ ఇసరాలి. కాబట్టి వీళ్ళు క్రికెట్ ఇష్టం. సో బై ప్రోడక్ట్కి ఏమొస్తుందంటే ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. ఇన్ కేస్ వీళ్ళు బాగా ఆడారు అనుకోండి, చక్కగా ఆడారు, ఒరిజినల్గా వీళ్ళు బాగా ఆడతారు నాకు తెలుసు, చక్కగా బౌలింగ్ వేస్తారు. ఇంకా కొంచెం కోచింగ్ ఇస్తే స్కిల్ వచ్చారనుకోండి, ఏమో డిస్ట్రిక్ట్కి వెళ్ళొచ్చేమో. నేను ఇప్పుడే చెప్పేస్తున్నానని ఇది ఆరంభం, మరి చాలా సివియర్గా ఉంటుందనా, కష్టంగా ఉంటుందనా అన్నాను. మేబీ మంచి క్రికెటర్స్ అయితే మంచిదేగా, వాళ్ళు ఏదైనా ప్రయోజకులు అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ వీళ్ళ కండిషన్ ఏంటి అంటే మీరు ఎటువైపు వెళ్ళినా చదువు అయితే మంచిగా చదువుకోవాలి, బేసిక్ స్టడీ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇది కూడా చెప్పాము ఏంటి అంటే చాలామంది క్రికెటర్స్ వాళ్ళకి అవార్డు వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడలేరు, ట్రాన్స్లేటర్ని పెట్టించుకొని మాట్లాడతారు. అలా కాదు, మీరు ఇంగ్లీష్ ప్రాపర్గా మాట్లాడాలి, నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఇది అవ్వలేదు అనుకోండి, వేరే వైపు షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని అన్నాము. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్ అండి. ఇంకోటి ఏంటంటే ఇలా వంక పెట్టుకొని నేను స్టేడియంలో తిరగొచ్చని, నేను ఆడే వచ్చాను, ఒక్కసారి అన్న ఆ పిచ్చి మీద ఆడాలనేది నా కోరిక అండి. చూద్దాం ఎలా ఫీల్ అవుతున్నారా మీరు, చెప్పండి. ఇంకొకటి చెప్తానండి, రిచిని ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ హిమ్ సిన్స్ 3-4-5 days అండి, 1 week నుంచి. ఏం చేస్తున్నాడంటే ఫుడ్ ఇంతకు ముందు కన్నా క్వాంటిటీ చాలా తగ్గించేసాడు అనమాట. అంటే ఇద్దరు భోజన ప్రియులు అండి, క్షమించరు. అలా అని బుక్ వేసుకునేటప్పుడు కాదండి, బట్ ఏంటంటే వాళ్ళకి అది ఇష్టం అనమాట. ఈడు ఎప్పుడైనా వంట చేసాం అనుకోండి, ఎరా ఎలా ఉందిరా అని అంటాడు అనమాట. సో అంత ఫుడ్డీస్ అనమాట వీళ్ళు. సో నేను రిచిని అబ్జర్వ్ చేస్తాను అనమాట లాస్ట్ 1 week నుంచి. డాడీతో పాటు నేను ఫుల్గా తింటాను అంటున్నాడు, జస్ట్ 3 తింటున్నాడు, ఇంత కర్రీయే వేసుకున్నాడు. రైస్ అయితే మరి చెప్పక్కర్లేదు, త్వరగా లెగిసిపోతున్నాడు అండి. ఎంత అందరూ అయిపోయిన ఇది అవ్వదు మామూలుగా, ఏంటో తేడా కొడుతుంది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకున్నాను. నేను రాత్రి అడిగినా, ఏంటి నువ్వు ప్రిపేర్ అవుతున్నావా దేనికైనా అని అంటే, బాగోదు కదా మమ్మీ ఇలా వెళ్తే కోచింగ్కి. నేను కోచింగ్ అనే కాదు, ముందు నుంచి మరి ఎందుకో ఆ యాటిట్యూడ్ వచ్చేసింది. అంటే ఇది 10 years కి ఇలా కాన్షియస్ వచ్చేసింది అంటే వస్తుందిలేండి, ఎందుకంటే అందరూ చూసి నవ్వుతారు అని అన్నాడు. బట్ నేనంటాను 10-12 years వరకు పిల్లలు ఇలా చబ్బీగానే ఉండాలండి. ఆ తర్వాత మనం పెడతాం. అదే రాత్రి ఆలోచిస్తున్నాను, ఒరే నువ్వు సన్నమైపోతే బాగోవురా నాయన, ఆ బుజ్జితనం పోతుంది అని అనుకుంటున్నాను. బేసిక్గా నేను ఇలా టచ్ చేస్తుంటే కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. నువ్వు బాబు నువ్వు కొంచెం తగ్గించు. ఏమన్నాడో తెలుసా, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి నైట్ చికెన్ వండానండి, అయితే అంటున్నాడు ఒక్క పీస్ తిని రావచ్చా అని అన్నాడు. ఫ్రిడ్జ్ లో కొంచెం మిగిలింది అనమాట, ఇడ్లీ తిన్నాడు, మళ్ళీ అన్నాడు ఒక చికెన్ తినొచ్చా అన్నాడు. నేను అన్నాను నువ్వు కోచింగ్కి వెళ్తావు చూసుకో మరి అని అంటే, ఓ డైట్ కదా అని ఇలా బొజ్జ పట్టుకుంటున్నాడు అండి. మళ్ళీ వెళ్దాము, కోకోనట్ ఏదైనా తాగుదాము చక్కగా. హ్యాపీ కొట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు బ్యాట్స్ కొనలేదండి, వీళ్ళ మైండ్ లో ఉంది, ఇంకా సార్ చెప్పలేదు కదా. ఇంకొకటి ఏంటంటే, డాడీ ఈ రోజే బ్యాటింగ్ ఆడించేస్తారా, మాకు బాల్ ఇచ్చేస్తారా, మొత్తం గ్రౌండ్ తిప్పించేస్తారా అని అన్నాము. వీళ్ళ షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మేము షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఎందుకనంటే ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. ఏంటంటే మేము జూడియోలో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము బట్టలు, కానీ అక్కడ చెప్పాం కదా మా షాపింగ్ అప్పడం అయిపోయింది అని. సో పేమెంట్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ వదిలేసాం. అయితే నిన్న మేము మళ్ళీ అగనంపూడికి వెళ్ళామండి. వెళ్ళి అక్కడ మ్యాక్స్, స్టైల్ యూనియన్, జూడియో ఇవన్నీ చెక్ చేసి కొంచెం షాపింగ్ అయితే చేసాం. నేను జోషికి షార్ట్స్, నేను డ్రెస్ అలా తీసుకున్నాం అనమాట. అయితే ఏవైతే పెండింగ్ అక్కడ పేమెంట్ అవ్వలేరు కదా, అక్కడ సెలెక్ట్ చేసుకున్న షర్ట్స్ ఉన్నాయో అవి ఇప్పుడు తీసేసుకుందాం అని అనుకుంటున్నాం అనమాట. అంటే ఒక్కొక్కటి వేసేసుకుంటే ఇంకా మాకు ఎన్ని పెండింగ్ ఉన్నాయో చూసుకొని ఆన్లైన్ లో కొన్ని ఆర్డర్స్ ఈ రోజు వస్తున్నాయండి. అవి కూడా వీలైతే చూపిస్తాము తర్వాత. అవన్నీ కలిపి మేము లెక్క పెట్టుకొని సార్ట్ చేసుకొని ఇంకా ట్రిప్ కి ఫైనలైజ్ చేసుకుంటాము. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. సో అది అయిన తర్వాత వీళ్ళు ప్యాంట్లు ఇప్పుడు సైజ్ చేయించాలండి, ఎందుకంటే 4 o'clock మేము వెళ్ళాలి కదా. మళ్ళీ టైలర్ మళ్ళీ 4 తర్వాత షాప్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అడిగితే ఫోన్ చేసి 1:30 వరకు ఉంటానమ్మా. సో అది వీళ్ళ అకాడమీలో జాయిన్ చేయడం ఫస్ట్ డే. మేము వీలైతే వీడియో కూడా షూట్ చేస్తాము. సో నెక్స్ట్ దీని తర్వాత వీడియో వస్తుంది.
సో రిచికి రిసి వాళ్ళని ఇంటి దగ్గర దింపేసామండి. ప్యాంట్లు ఆల్టరేషన్కి ఇచ్చేసాము. మేమేమో మళ్ళీ ఇప్పుడు జూడియోకి వచ్చాము. ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి తీసుకుందామని. కనిపిస్తున్నానా నేను? అక్కడ పెట్టావు. కనిపిస్తావు. సో షాపింగ్కి వచ్చాము కదండి. వచ్చినప్పుడు ఒక సబ్స్క్రైబర్ ఫ్యామిలీని అయితే మీట్ అయ్యామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. చాలాసేపు మాట్లాడిన తర్వాత సో ఫైనల్లీ మాకు ఎందుకు అంత హ్యాపీనెస్ అంటే, సో మనం చేస్తున్నది ఫైనల్లీ ఆ అవుట్పుట్ చూస్తున్నప్పుడు ఆవిడ ఒకటే అన్నారు ఏంటంటే, మీరు ఇప్పటికే చాలా బాగా చేస్తున్నారు, చెప్పడానికి ఏం లేదు, బట్ స్టిల్ కీప్ ఆన్ డూయింగ్. మేము అలా చూస్తూనే ఉంటాము. మిమ్మల్ని చూడగానే ఆ మెమరీస్ అన్నీ సన్ రైజ్ రిసార్ట్ కోసం చెప్తున్నారు, మలేషియా కోసం చెప్తున్నారు. సో ఇవన్నీ చేసినప్పుడు ఓకే, వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ చూపించొద్దు అన్నారండి. అందుకే చాలు వాళ్ళు సెల్ఫీ తీసుకున్నారు మాది. కానీ మాది మాత్రం ముందు జోషి వ్లాగ్ కవర్ చేశాడండి. కానీ మమ్మల్ని చూపించకండి, మా వాళ్ళందరూ చూసేస్తారు అన్నారు అన్నమాట. సో ఓకే, ఎవరి ప్రైవసీ వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ కదా. సో చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. సో నచ్చింది. రండి మిగతా షాపింగ్ చేద్దాం. ఏదైతే పెండింగ్ ఉందో జోషి మొత్తం కొన్నామండి. అంటున్నాడు ఇంక ఇక్కడితో నా షాపింగ్ అయిపోయింది అని. బట్ ఒకసారి మళ్ళీ ఇంటికి అన్నీ సార్ట్అవుట్ చేయాలి. సార్ట్అవుట్ చేసి అప్పుడు దాన్ని బట్టి ఫైనల్ చేస్తాము. ఆ వీడియో కూడా వస్తుంది. ప్రస్తుతానికి బిల్డింగ్ అయితే వెళ్తున్నాం. అప్రాజిత ఇంకా అవ్వలేదండి బాబు, వద్దులే పద. యాక్షన్. నన్ను స్లోగా నడవమంటుందండి, తను స్పీడ్గా నడవలేక. ఫైనల్లీ మ్యాక్సిమం నా షాపింగ్ అయితే అయ్యిందండి. నిన్న కొన్ని షార్ట్స్ కొనుక్కున్నాను జూడియో అగనంపూడిలో, అది చూపించలేదు. పర్లేదులే చూసుకో. కొన్ని ఆన్లైన్ ఆర్డర్స్ కూడా పెట్టాము, అవి ఈరోజు వస్తున్నాయి. అన్నీ సార్ట్ అవుట్ చేసుకుని సూట్ కేసులో ఇంక సర్దేయాలి. దుబాయ్ ఇంకా ఎన్ని రోజులు ఉంది? జస్ట్ చాలా దగ్గరలో ఉన్నాం. 9 days లెఫ్ట్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నామండి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాం. ముందు మంచి అమేజింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఆ ట్రిప్. ఫైనల్లీ ఆల్ గెటింగ్ సెట్ అనమాట. మీలో దుబాయ్ నుంచి చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. కమెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. కొంచెం మాకు కూడా ఒకవేళ మీట్ అవుదామన్నా ప్రమోషన్స్ ఉన్నా. దుబాయ్లో ప్రమోషన్సా? ఓ ఫైనల్లీ ఓకేనండి. అయితే సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.